పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది, సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నాడు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్ కళ్ళ ముందే బస్ అంతా తగలబడిపోయిందండి. సో మేము ఒక అతను వెహికల్ వస్తుంటే అతనితో కలిసి వచ్చాము. అతను తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు మమ్మల్ని. ఒక 5 మెంబర్స్ని తను డ్రాప్ చేసి వెళ్ళాడు. బస్సులో ఎంతమంది ఉన్నారు ఏంది అనే విషయం ఏం తెలియదు, ఏం కనపడలేదు చీకట్లో? తెలియదు. అంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పటికి అంతా ఫుల్ అయిపోయింది. మీరు ఎంతమంది ఉన్నారో కూడా మీకు ఐడియా లేదు సార్? అది స్లీపర్ బస్ సార్. సీటర్ అయితే మనకి ఎంతమంది ఉన్నారు అనేది కనిపిస్తుంది. సీటర్ కాబట్టి ఎవరికి వాళ్ళు కటన్స్ వేసుకుంటారు కదా, సో ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. ఇన్సిడెంట్ జరిగిన అంటే మీరు లాస్ట్ సీట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది. అంటే బయటికి రావడానికి ఛాన్స్ ఉండింది నాకు. మంటలు ముందు అంటుకున్నాయి. సో నేను లాస్ట్ బట్ 1 సీట్ కాబట్టి ముందుకు దూకడానికి నాకు టైం ఉన్నింది, దూకేసాను. మీ ఫ్యామిలీలో ఎంతమంది వెళ్తున్నారు మేడం ఈ బస్సు? ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. సిచ్యువేషన్ ఇది. దాదాపు 12 మంది ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చారు. 20 మంది బస్సులో నుంచి దూకిన తర్వాత మిగతా ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ సిచ్యువేషన్ ఇది. వాళ్ళంతా కూడా ఒక ప్యానిక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో మిగతా వాళ్ళకి సంబంధించిన ఆజుకైతే తెలియాల్సింది. బస్సులో ఇంకా ఎంతమందికి సంబంధించిన డీటెయిల్స్ రావాలన్నది ఒక DNA మ్యాచింగ్ తర్వాతనే తెలవాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ సగల్సి, బాలకృష్ణ, V6 న్యూస్, కర్నూలు నుంచి.